హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 2 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డే. సో నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దామండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెక్వర్స్ 2025 ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఏ, టు ప్రమోట్ international technological partnership through foreign innovations. Option B, to replace older trade fairs with a new export-centric tech showcase. Option C, to transition India towards a product-driven economy by encouraging indigenous research and development, innovation and commercialization. Option D, to establish an autonomous tech platform managed solely by scientific institutions without government oversight. Okay, option C is the correct answer. Okay, option C is the correct answer. To transition India towards productive driven economy by encouraging indigenous research and development, innovation and commercialization. Okay, so see the టుడే క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆఫ్ ది డే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అచీవ్డ్ వెరీ గుడ్ రేటింగ్ in the performance assessment as per the given content? Okay, option A Karnataka, option B Punjab, option C Kerala, option D Himachal Pradesh. సో మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్ సంబంధించి ఒక అసెస్మెంట్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది 2020-2025 గాను. సో దీంట్లో ఏ స్టేట్ టాప్ చేసింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ మోర్. ఓకే, ప్లీజ్ షేర్ ది వీడియో. ఓకే, సో ఈరోజు కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మళ్ళీ న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందనే చూద్దాము. అదేవిధంగా సరిస్కా టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. ఓకే, ఎర్లీ హరప్పన్ బరియల్ డిస్కవరీ ఇన్ గుజరాత్ స్టేట్లో లఖాపూర్ విలేజ్ అని లఖ్పర్ విలేజ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. అక్కడ ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి బరియల్స్ని కనుగొనడం జరిగింది. ఓకే ఓకే హాంకాంగ్ కన్వెన్షన్ అసలు ఇది దేనికి సంబంధించింది ఏంటి అనేది చూద్దాము. గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2025 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్. ఓకే, అదేవిధంగా రైల్ 1 యాప్ లాంచ్ అనేది చేయడం జరిగింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేస్తారు, ఇండియా యొక్క పొజిషన్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ 3 అనేది న్యూస్లో ఉంది. అదేవిధంగా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెన్సీ అనేది కొత్తగా ఎవరు జూలై మంత్కి గాను ఎవరు చేస్తున్నారు అనేది చూద్దాము. ఓకే, ఐఎన్ఎస్ ఉదయగిరి, వీటితో పాటుగా మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో న్యూస్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ ది ఫస్ట్ టాపిక్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా మిసైల్ సిస్టమ్ న్యూస్లో ఉన్నప్పుడు అది దేనికి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, బేసిక్గా ఇప్పుడు బ్రెజిల్ 17th బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా బ్రెజిల్ కంట్రీ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బై చేసుకోవడానికి అంటే కొనడానికి రెడీగా ఉంది. సో దానికి సుముఖత చూపిస్తుంది. సో దానికి సంబంధించి డీల్స్ కూడా నాకు తెలిసి 17th బ్రిక్స్ సమ్మిట్ లోపు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో బ్రెజిల్ ఈ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనేందుకు రెడీగా ఉంది అన్నమాట. ఓకే, సో మనకి ఫిలిప్పీన్స్ ఏదైతే బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ని కొనుక్కుందో అదేవిధంగా ఆకాష్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా అంటే ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేయడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా కీ రోల్ చేసింది S-400తో పాటుగా. అందుకని చెప్పేసి ఇప్పుడు బ్రెజిల్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనాలని చూస్తుంది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో చూద్దాం ఏంటి అన్నది. బ్రెజిల్ హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ అక్వైరింగ్ ఇండియాస్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అహెడ్ ది 17th బ్రిక్స్ సమ్మిట్. ఓకే, సో ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే మనకు భూమి నుంచి ఆకాశంలోకి మిసైల్స్ను పంపించే సిస్టమ్ అన్నమాట. ఓకే, మేక్ ఇన్ ఇండియా ఎవరు డిజైన్ చేయడం జరిగింది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో DRDO వాళ్ళు, అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు సంయుక్తంగా దీన్ని చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా న్యూట్రలైజ్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఆకాశంలో ఏవైతే శత్రు ఫైటర్ జెట్స్ కానీ అదేవిధంగా డ్రోన్స్ కానీ మిసైల్స్ని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి ఆకాష్ మిసైల్ సిస్టమ్ని వాడడం జరుగుతుంది. దీని యొక్క రేంజ్ ఇంపార్టెంట్ 4.5 కిలోమీటర్స్ నుంచి 25 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా ఆల్టిట్యూడ్ కవరేజ్ ఎంత 100 మీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు ఆల్టిట్యూడ్ ఏదైతే ఉంటుందో అంత ఎత్తున ఉన్నటువంటి ఈ డ్రోన్స్ని కానీ వీటిని డిస్మాంటిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా స్పీడ్ సూపర్ సోనిక్ గుర్తుపెట్టుకోండి.
ఓకే, సూపర్సోనిక్ మిసైల్ సిస్టము ఎన్హాన్సెస్ ఇండియాస్ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీ. సో బేసిక్గా సపోర్ట్స్ డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ ఆపరేషన్స్లో భాగంగా చూసాం కదా, రిటాలియేషన్స్ ప్రోగ్రాంలో భాగంగా మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అటాక్స్ను ఏవైతే డ్రోన్స్ అటాక్ చేసిందో వాటిని మనం తిప్పికొట్టడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. మీకోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ సరిస్కా టైగర్ రిజర్వ్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ బేసిక్గా రాజస్థాన్లో ఉండడం జరిగింది. సో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి 58 టైగర్ రిజర్వ్స్లో రాజస్థాన్లో వచ్చేసి 5 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, 5 టైగర్ రిజర్వ్స్. 54వ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అది మనకి రాజస్థాన్లో అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 5 టైగర్ రిజర్వ్స్ అనేవి మనకు రాజస్థాన్లో ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా సరిస్కా టైగర్ రిజర్వ్ ఏదైతే బౌండరీస్ ఉన్నాయో వాటిని ఆల్టర్ చేసి అంటే కుదించి దీంట్లో అన్ఆపరేటెడ్గా ఉన్నటువంటి 50 మైన్స్ అంటే ఇంతకుముందు ఈ 50 మైన్స్ అనేటి ఆపరేషన్స్లో ఉండేవి, అయితే వీటిని తిరిగి ప్రారంభించేందుకు అని చెప్పేసి సరిస్కా టైగర్ రిజర్వ్ యొక్క బౌండరీస్ని కుదించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఎందుకు న్యూస్లో ఉందంటే సరిస్కా టైగర్ రిజర్వ్ బౌండరీస్ని కుదించడం కోసం అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 50 మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 50 మైన్స్ని రీఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బేసిక్గా మనకి ప్రొటెక్టెడ్ ఏరియాస్లో ఎలాంటి మైనింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ అన్ఫారెస్ట్రీ ఏవైతే ఉన్నాయో అలాంటి ఆపరేషన్స్ చేయొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడం జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ నేషనల్ పార్క్స్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ ఇక్కడ మైనింగ్ ఆపరేషన్స్ బ్యాన్ చేయడం జరిగింది. సో ఆ బౌండరీని ఆ క్రిటికల్ ఏరియాని కనుక తగ్గించినట్లయితే ఆ 50 మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ యొక్క మేజర్గా ఏదైతే బౌండరీస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చూస్తున్నారు. సో ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇంపార్టెంట్, రాజస్థాన్. సో అదేవిధంగా మనకు రామ్గర్ విజ్దారి వైల్డ్ లైఫ్ శాంచురీ అది రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్గా కూడా ఉంది. అదేవిధంగా ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్, నెక్స్ట్ వచ్చేసి రణతంబోర్ టైగర్ రిజర్వ్, ఇవి కూడా రాజస్థాన్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్. మొత్తం 5 టైగర్ రిజర్వ్స్ అనేవి మనకు రాజస్థాన్లో లొకేట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉన్నప్పుడు అది ఎప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీగా రికగ్నైజ్ చేయడం జరిగింది, ప్రాజెక్ట్ టైగర్లో ఎప్పుడు అప్గ్రేడ్ అయింది, నేషనల్ పార్క్గా ఎప్పుడు రికగ్నైజ్ చేసిందనే ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫ్లోరా అండ్ ఫానా జంతు జీవులు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ రీడ్రా సరిస్కా టైగర్ రిజర్వ్. ఓకే, బేసిక్గా అక్కడ మార్బల్ డోలమైట్ ఇవేవైతే లైమ్స్టైన్ మనకు తెలుసు, మార్బల్ ఫేమస్ రాజస్థాన్. సో మళ్ళీ ఆ సైట్స్ని ఆ మైనింగ్ సైట్స్ని ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. సో లొకేషన్ అబౌట్ ఎక్కడ మనకి అల్వార్ డిస్టిక్ రాజస్థాన్లో ఉండడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ది ఆరావళి హిల్స్. ఓకే, సో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ని ఎప్పుడు వైల్డ్ లైఫ్ శాంచురీగా గుర్తించడం జరిగింది, 1958లోనే గుర్తించారు. 1978లో ప్రాజెక్ట్ టైగర్గా అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. మనకు ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 2023లో 50 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేషనల్ పార్క్ వచ్చేసి 1982లో దీనికి నేషనల్ పార్క్గా అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ రిజర్వ్ టు సక్సెస్ఫుల్లీ రీలోకేట్ టైగర్ ఆఫ్టర్ లోకల్ ఎక్స్టింక్షన్. సో 2004లో ఈ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో సరిస్కా టైగర్ రిజర్వ్లో బేసిక్గా ఎక్స్టింక్షన్ ఉండేవి, అక్కడ పులులు లేకుండా ఉండేవి. సో కాకపోతే ఏంటంటే మళ్ళీ తిరిగి అక్కడ వేరే టైగర్ రిజర్వ్ నుంచి తీసుకొచ్చినటువంటి పులులను ఇక్కడ ఉంచడం జరిగింది. ఓకే, ఫస్ట్ రిజర్వ్ టు సక్సెస్ఫుల్లీ రీలోకేట్ టైగర్స్ ఆఫ్టర్ లోకల్ ఎక్స్టింక్షన్. సో ఎకో రీజన్ ఏంటి, కత్యార్ అండ్ గిర్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. వైల్డ్ లైఫ్ కారిడార్ విటల్ లింక్ ఫర్ ది నదర్న్ ఆరావళి లెపర్డ్ కారిడార్కి ఇది మేజర్గా ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. సో టైగర్ రివైవల్ టైం లైన్ ఏంటి, 2004లో లోకల్ ఎక్స్టెన్షన్ డ్యూ టు పోచింగ్. అదేవిధంగా 2008, 2010లో రీలొకేషన్ ఆఫ్ టైగర్స్ ఫ్రమ్ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడికి టైగర్స్ అనేవి తీసుకురావడం జరిగింది 2008-10లో. సో 2025లో ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే 48 టైగర్స్. సో సక్సెస్ఫుల్గా అక్కడ టైగర్ రీలొకేషన్ కూడా జరిగింది. సో ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ కేవలం మైన్స్ను ఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు
ఆ బౌండరీస్ని తగ్గించడం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా రీడ్రాయింగ్ బౌండరీస్ థ్రెటన్స్ క్రిటికల్ హ్యాబిటాట్. ఒక రకంగా జంతు జీవులు ఏవైతే వైల్డ్ లైఫ్ ఉంటాయో ఆ వైల్డ్ లైఫ్కి బేసిక్గా ఇబ్బంది కలిగించే నిర్ణయమే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సరిస్కా టైగర్ రిజర్వ్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో మీకోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మా యొక్క ఇనిషియేటివ్ని గుర్తించండి. దయచేసి ఎవరైతే ఈ వీడియోస్ వింటున్నారో దయచేసి మీరు చాలామందికి షేర్ చేయండి. ఎందుకంటే T1 అకాడమీ కంప్లీట్గా ఫ్రీగానే క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అనే కాకుండా ఇతరత్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని వీడియోస్ని కూడా, అన్ని క్లాసెస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎర్లీ హరప్పన్ బరియల్ డిస్కవరీ ఇన్ గుజరాత్ లకాపార్ విలేజ్. ఓకే, మనకి ఏంటి ఈ లకాపార్ విలేజ్లో కేరళ సంబంధించినటువంటి సైంటిస్టులు ఎక్స్కవేషన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ఎక్స్కవేషన్లో ఏం బయలుపడింది అంటే ఎర్లీ హరప్పన్ కంటే ముందు, హరప్పన్ సివిలైజేషన్ కంటే ముందు ఉన్నటువంటి బరియల్ డిస్కవరీ. ఓకే, సో శవపేటికలను గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లోని కచ్ రీజియన్లో ఉన్నటువంటి లకాపార్ అనే విలేజ్లో. సో చూద్దాము. 5300 year old early Harappan settlement and burial found in Lakapar village, Kutch reveals new insights into cultural exchange with చాల్కోలిథిక్ గ్రూప్స్. సో మనకు నియోలిథిక్ గ్రూప్ అని, చాల్కోలిథిక్ అని చెప్పేసి ఇలా ఏజ్ గ్యాప్స్ ఉన్నాయి కదా. సో ఆ చాల్కోలిథిక్ గ్రూప్స్కి లింకేజ్ ఉన్నట్టుగా, కల్చరల్ ఎక్స్చేంజ్ ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా ఎక్కడ ఈ లకాపూర్ అండ్ కచ్ డిస్టిక్లో మనకి గుజరాత్ స్టేట్లో ఎక్స్కవేషన్లో ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించిన బరియల్ సిస్టమ్ అనేది బయటపడింది. సో ఎవరు నిర్వహించారు? కేరళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళు గుజరాత్లో ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. ఎక్కడ? ఈ కచ్ డిస్టిక్లో. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఫైండింగ్ చేసినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటంటే హ్యూమన్ బరియల్. ఓకే, సో మనకు తెలుసు శవపేటికలకు సంబంధించి ఫస్ట్ బరియల్ ఇన్ గుజరాత్ విత్ ప్రీ ప్రభాస్ పాటరీతో కూడుకున్నటువంటి ఫస్ట్ బరియల్ అనేది గుజరాత్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నో మార్కర్స్ ఆర్ ఆర్కిటెక్చర్, సింపుల్ పిట్ బరియల్. ఓకే, బేసిక్గా దానిపైన ఏదైతే శవపేటిక ఉంటుందో దానిపైన నో మార్కర్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ లేదు, సింపుల్గా పిట్ బరియల్ మాత్రమే చేశారు. గుంత తీసి పూడ్చిపెట్టడాన్ని మామూలుగా సింపుల్ పిట్ బరియల్ అంటారు. సో హరప్పన్ స్టైల్ ఆర్కిటెక్చర్, శాండ్ స్టోన్ అండ్ షేల్ ఆర్కిటెక్చర్ షోయింగ్ ప్లానింగ్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. ఓకే, కల్చర్ ఇంటరాక్షన్, మరి దీనికి అదేవిధంగా హరప్పన్ సివిలైజేషన్కి ఏమైనా ఉందా అని చెప్పేసి, అదేవిధంగా చాల్కోలిథిక్ ఏజ్కి ఏమైనా ఉందా అని చెప్పేసి చూసారు. సో సెరామిక్స్ లింక్స్ టు చాల్కోలిథిక్ సౌరాష్ట్ర. సో సౌరాష్ట్ర రీజియన్లో మనకి చాల్కోలిథిక్ చాల్కోలిథిక్ యుగానికి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడడం జరిగింది. సో దీనికి ఏంటి, కేవలం సెరామిక్ లింక్స్ మాత్రమే ఉన్నాయి. ఏవైతే ఈ కుండలు, మట్టి పాత్రలు తయారు చేస్తారో వాటిని సెరామిక్స్ అంటారు. సో దానికి సంబంధించిన లింక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హ్యాబిటేషన్ లేయర్స్ రిసెంబుల్ ఎర్లీ హరప్పన్ అండ్ సింధు రీజియన్కి సంబంధించినటువంటి ఆ సివిలైజేషన్కి సంబంధించిన దానికంటే ముందస్తుగానే ఇక్కడ హ్యాబిటేషన్ లేయర్స్ ఉన్నాయి అన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో సింపుల్గా ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించిన సైట్ ఇటీవల కాలంలో గుజరాత్లో కనుగొనడం జరిగింది. అది ఏ డిస్టిక్లో ఉంది అని అడిగితే మాత్రం కచ్ డిస్టిక్. ఓకే, మరీ డెప్త్గా వెళ్తే లకాపార్ విలేజ్లో ఉండడం జరిగింది. ఓకే, డిపార్ట్మెంట్ ఏది అంటే కేరళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. సో జనరల్గా మనకు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటాము, కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కేరళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ హాంకాంగ్ కన్వెన్షన్ అనే న్యూస్లో ఉంది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ది స్టేట్ ఆఫ్ సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ అని చెప్పేసి 2009లో బేసిక్గా ఈ హాంకాంగ్ కన్వెన్షన్ని చేయడం జరిగింది. సో ఈ హాంకాంగ్ కన్వెన్షన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించింది తెలుసుకోవాలి. సో హాంకాంగ్ కన్వెన్షన్ 2009లో తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించిన రిపోర్టు ఏ విధంగా చేస్తున్నారు అనే ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని అడిగి తెలుసుకోవాలి. సో బేసిక్గా హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి అంటే
సేఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ డిస్మాంటిలింగ్ ది షిప్స్. సో ఇక్కడ ఏంటి మనకి టైం అయిపోయినటువంటి అంటే వాటి యొక్క సర్వీసింగ్ పీరియడ్ అయిపోయినటువంటి షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా డిస్మాంటిల్ చేయాలి. సో బేసిక్గా అంత పెద్ద షిప్స్ మనకి కార్గో షిప్స్ కానీ అదేవిధంగా క్రూయిజ్ షిప్స్ వాటి యొక్క సర్వీస్ అయిపోయాక వాటిని డిస్మాంటిల్ చేయాలి. వాటితో వచ్చినటువంటి ఐరన్ కానీ ఇదంతా కానీ మళ్ళీ రీసైకిల్ చేయడము రీయూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ డిస్మాంటిల్ని కూడా ప్రాపర్గా చేయాలి, ఎందుకంటే దాంట్లో చాలా హెవీ మెటల్స్ను వాడడం జరుగుతుంది, అదేవిధంగా కెమికల్స్ ఇవన్నీ వాడడం జరుగుతుంది షిప్ బిల్డింగ్స్లో. సో ఆ షిప్ డిస్మాంటిల్ చేసే ప్రాసెస్లో రిలీజ్ అయ్యేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజెస్ వల్ల ఆ రీసైక్లింగ్ వర్కర్స్కి అదేవిధంగా బేసిక్గా రీసైకిల్ అంటే షిప్ డిస్మాంటిల్ ఎక్కడ జరుగుతుంది, సముద్ర తీరాననే జరుగుతుంది. పూర్తిగా బయటికి తీసుకురాలేరు. అందుకని చెప్పేసి ఆ సముద్రంలో అంటే వాటర్ వస్తున్న ప్రాసెస్లోనే వాటర్లోనే ఈ డిస్మాంటిల్ అనేది జరుగుతూ ఉంటుంది స్టేజ్ బై స్టేజ్. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, బేసిక్గా ఆ షిప్కి సంబంధించినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ తిరిగి సముద్రంలోనే కలుస్తుంది. సో ఆ విధంగా కలవకుండా ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా రీసైక్లింగ్ చేయాలి. షిప్ సంబంధించిన డిస్మాంటిల్ అనేది ప్రాపర్గా జరగాలి అని చెప్పేసి ఈ హాంకాంగ్ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన 2025 ఎడిషన్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే 2025లో ఏ విధంగా ఇప్పటివరకు ఏం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో అందుకని చెప్పేసి హాంకాంగ్ కన్వెన్షన్ న్యూస్లో ఉంది. లెట్స్ సీ ది హైలైట్స్. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేయడం జరిగింది హాంకాంగ్ కన్వెన్షన్ పైన. 2009లో వచ్చినటువంటి ఈ హాంకాంగ్ కన్వెన్షన్ పైన ఏ విధంగా ప్రాక్టీసెస్ చేస్తున్నారు, నిజంగానే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా షిప్ డిస్మాంటిలింగ్ జరుగుతుందా అని చెప్పేసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వారు తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా ఆబ్జెక్టివ్ ఏంటి, మినిమైజ్ ది హెల్త్ రిస్క్ టు ది వర్కర్స్. సో ఎస్పెషల్గా ఆ హజార్డస్ కండిషన్లో ఏదైతే హజార్డస్ కండిషన్లో చేస్తున్నారో వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ అనేది ప్రాపర్గా ఉండాలన్నారు. ప్రివెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ డ్యూరింగ్ షిప్ బ్రేకింగ్. ఓకే, అదేవిధంగా రెగ్యులేట్ హజార్డ్ మెటీరియల్స్ లైక్ ఆస్బెస్టాస్, హెవీ మెటల్స్, హైడ్రోకార్బన్స్ ఏవైతే ఉంటాయో అవి షిప్ బిల్డింగ్లో వాడడం జరుగుతుంది. సో అవి డిస్మాంటిల్ టైంలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో వాటిని ప్రాపర్గా యూజ్ చేయాలి అంటున్నారు. ఎన్ష్యూర్ సేఫ్ వేస్ట్ హ్యాండిలింగ్ అండ్ డిస్పోజల్ అని చెప్తున్నారు. ఇండియాస్ రోల్ ఏంది, హోస్ట్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ షిప్ రీసైక్లింగ్ యార్డ్. సో బేసిక్గా ప్రపంచంలోనే ఈ షిప్ రీసైక్లింగ్లో ఇండియా నెంబర్ 1లో ఉండడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ సైట్ ఎక్కడ అంటే మనకి అలాంగ్ గుజరాత్లో ఉండడం జరిగింది. ఓకే, రీసైక్లింగ్. సో రాటిఫైడ్ ది హాంకాంగ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది 2023లో ఇండియా రాటిఫై చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్గా కీ ఫీచర్స్ ఏంది, షిప్స్ మస్ట్ క్యారీ ఇన్వెంటరీ హజార్డస్ మెటీరియల్స్, మస్ట్ అండ్ ఇన్వెంటరీ షిప్ రీసైక్లింగ్ ప్లాన్స్ రిక్వైర్స్ ప్రియర్ అప్రూవల్. ఏదైతే ఇన్వెంటరీ హజార్డస్ మెటీరియల్స్ని క్యారీ చేస్తాయో ఆ షిప్స్ కంపల్సరీగా ప్రియర్ అప్రూవల్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రీసైక్లింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ వితిన్ 14 days అనేది రావాలి అని చెప్పేసి, సర్టిఫికేషన్ అండ్ ఆడిట్స్ మస్ట్ బి క్లాసిఫికేషన్ సొసైటీస్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో సింపుల్గా హాంకాంగ్ కన్వెన్షన్ ఎప్పుడు దేనికి సంబంధించింది అని అడుగుతారండి. ఈ కింది వాటిలో హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగితే అది షిప్ రీసైక్లింగ్ కోసం అని చెప్పేసి, షిప్స్ రీబిల్డింగ్ కోసం అని చెప్పేసి, సేఫ్గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా చేయాలి అని చెప్పేసి ఈ హాంకాంగ్ కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది. ఇండియా మెంబర్ అంటే అవునండి, ఇండియా 2023లో దీన్ని రాటిఫై కూడా చేయడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. ఓకే, హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన 7th ఎడిషన్కి సంబంధించినటువంటి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ సంబంధించి 2025 రిలీజ్ చేయడం జరిగింది. హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, చైనా బేస్డ్ ఆర్గనైజేషన్ అండి ఈ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది 7th ఎడిషన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో టాప్ వచ్చేసి బేసిక్గా USA, నెక్స్ట్ చైనా అండ్ 64 యూనికార్న్ కంపెనీస్తోని ఇండియా 3rd ప్లేస్లో ఉండడం జరిగింది. ఎన్ని కంపెనీస్ అండి, యూనికార్న్ కంపెనీస్ 64. సో బేసిక్గా యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి, యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో యూనికార్న్ కంపెనీస్ $1 బిలియన్ టర్న్ ఓవర్ ఏదైతే చేస్తాయో,
$1 బిలియన్ టర్న్ ఓవర్ ఏవైతే చేస్తాయో వాటిని యూనికార్న్ కంపెనీస్గా గుర్తించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక ఇయర్లో ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేస్తారో $1 బిలియన్ చేసినటువంటి కంపెనీస్ని యూనికార్న్ కంపెనీస్గా గుర్తించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వేరియస్ సిటీస్ అండ్ కంట్రీస్ వీటి పరంగా చూసుకున్నట్లయితే USA ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది, చైనా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది, ఇండియా 64 కంపెనీలతోని థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, చూద్దాం. ఓకే, రికార్డ్ 1523 యూనికార్న్ కంపెనీస్ అనేటివి చేయడం జరిగింది. వీటి యొక్క వాల్యూ, ఈ 1523 యూనికార్న్ కంపెనీస్ యొక్క వాల్యూ ఎంత అంటే $5.6 ట్రిలియన్, $5.6 ట్రిలియన్ US. సో యూనికార్న్స్ నౌ 52 కంట్రీస్ అండ్ 307 సిటీస్లో ఉండడం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం 52 కంట్రీస్లో మాత్రమే యూనికార్న్ కంపెనీస్ అనేటివి నెలకొల్పడం జరిగింది. మొత్తం 307 సిటీస్లో ఇవి ఉండడం జరిగింది, ఈ 523. సో 2019తో పోల్చుకున్నప్పుడు 160% గ్రోత్ అనేది ఉంది ఈ యూనికార్న్ కంపెనీస్ లిస్ట్లో చేరడంలో. ఓకే, 160%. ఓకే, సో టాప్ వచ్చేసి 758 యూనికార్న్స్తోని 700 యూనికార్న్ 50 కంపెనీస్తోని USA టాప్లో ఉండడం జరిగింది. సో శాన్ ఫ్రాన్సిస్కో సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే శాన్ ఫ్రాన్సిస్కో ఫస్ట్లో ఉండడం జరిగింది. తర్వాత న్యూయార్క్ సిటీ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చైనా వచ్చేసి 343 యూనికార్న్ కంపెనీస్తోని సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. బీజింగ్, షాంఘై, షింజిన్ ఏవైతే రీజియన్స్ ఉన్నాయో అవి టాప్లో ఉండడం జరిగింది. ఇండియాలో వచ్చేసి 64 యూనికార్న్ కంపెనీస్తోని ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో బెంగళూరు, ముంబై, గురుగ్రామ్. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి 61 యూనికార్న్ కంపెనీస్తోని ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరిగింది. అండ్ సిటీస్ పరంగా చూసుకున్నట్లయితే లండన్ యునైటెడ్ కింగ్డమ్లో, జర్మనీ వచ్చేసి 36 యూనికార్న్ కంపెనీస్తోని 5th ప్లేస్లో ఉండడం జరిగింది. బెర్లిన్ ఫ్రాన్స్ 6th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కెనడా 28, తర్వాత ఇజ్రాయెల్ వచ్చేసి 8th ప్లేస్లో ఉండడం జరిగింది. సౌత్ కొరియా 18తోని మనకి 9th ప్లేస్లో ఉండడం జరిగింది. సింగపూర్ 18 యూనికార్న్ కంపెనీస్తోని ఏ ప్లేస్లో ఉండడం జరిగింది, 10th ప్లేస్లో ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద టాప్ 10 కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ యూనికార్న్ కంపెనీస్. ఓకే, యూనికార్న్ కంపెనీస్ కలిగి ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్. ఓకే, మొత్తంగా 1523 యూనికార్న్ కంపెనీస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే దాంట్లో కేవలం 72% కంపెనీస్ వచ్చేసి కేవలం USA అండ్ చైనా మాత్రమే ఆక్యుపై చేసి ఉన్నాయి. చూడండి, 758 యూనికార్న్స్ అండ్ చైనా వచ్చేసి 343. ఓకే, సో 72% ఆఫ్ ది యూనికార్న్ కంపెనీస్ అక్కడే ఉండడం జరిగింది. ఇండియా వచ్చేసి ర్యాంక్ 3ర్డ్లో ఉండడం జరిగింది 64 యూనికార్న్ కంపెనీస్తోని. 61తోని యునైటెడ్ కింగ్డమ్ ఉండడం జరిగింది 4th ప్లేస్లో. సో బేసిక్గా ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ ఎడ్యు టెక్నాలజీలో ఈ యూనికార్న్ కంపెనీస్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. Dream11, అదేవిధంగా జెరోదా, ఇవన్నీ కూడా యూనికార్న్ కంపెనీస్గా పేరుగాంచాయి. అదేవిధంగా యూరోప్ రైజింగ్ ఏమని చెప్తుంది, యూరోప్లో కూడా జర్మనీ, ఫ్రాన్స్, UK కూడా ముందంజలో ఉన్నాయి అని చెప్తుంది. సింగపూర్ ఎమర్జింగ్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా స్టార్టప్ లీడర్గా పేరుగాంచింది. స్టార్టప్స్లలో మనకి ఇది ఉందన్నమాట. అదేవిధంగా గ్రోత్ సెక్టర్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, హెల్త్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, గేమింగ్లో. మరి టాప్ యూనికార్న్ సిటీస్ ఏంటి అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏదైతే ఉందో ఇది టాప్లో ఉండడం జరిగింది 199 యూనికార్న్ కంపెనీస్తోని. అదేవిధంగా న్యూయార్క్ 142తోని, తర్వాత బీజింగ్ 91, షాంఘై 69, లండన్ 55, బెంగళూరు 36తోని ఉండడం జరిగింది. ఓకే, టాప్ 10లో వచ్చేసి బెంగళూరు చోటు సంపాదించుకుంది. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి Rail-1 యాప్ లాంచ్డ్. సో బేసిక్గా మనకు IRCTCకి సంబంధించినటువంటి ఈ Rail-1 అనేది తీసుకురావడం జరిగింది. సో బేసిక్గా అన్నింటికి టికెట్ బుకింగ్ కానీ, అదేవిధంగా ఫ్లైట్ బుకింగ్ కానీ, అంటే ఇది మనకి కార్గో బుకింగ్కి కూడా ఒకే ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పేసి Rail-1 అనే ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు వీరు లాంచ్ చేయడం జరిగింది July 2nd, 2025 రోజున. ఓకే, మార్క్స్ 40th ఫౌండేషన్ డే ఆఫ్ ది క్రిస్. ఓకే, ఏ స్టెప్ టువర్డ్ ది డిజిటల్ ఇండియా అండ్ స్మార్టర్ రైల్వే సర్వీసెస్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. 1 స్టాప్ సొల్యూషన్ ఫర్ ది ప్యాసింజర్ అండ్ ఫ్రైట్. సో బేసిక్గా సర్వీసెస్ ఏమిస్తుంది ఈ రైల్ యాప్లో, ఈ Rail-1 యాప్లో ఏమేంటంటే టికెట్ బుకింగ్, రిజర్వ్ చేసుకోవడము, అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ అండ్ ట్రైన్ ఎంక్వైరీ, PNR స్టేటస్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. జర్నీ ప్లానింగ్ అండ్ మెటల్ బుకింగ్,
మీల్ బుకింగ్, ఫ్లైట్ ఎంక్వైరీస్ అవైలబుల్ అండ్ ఆండ్రాయిడ్ iOS వర్షన్లో కూడా ఈ రైల్ వన్ అనే యాప్ అవైలబుల్గా ఉంది. సిగ్నిఫికెన్స్ ఏంది? ఎన్హాన్స్ ప్యాసింజర్ కన్వీనియన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, బూస్ట్ డిజిటల్ కనెక్టివిటీ అండ్ స్మార్ట్ ట్రావెల్. నెక్స్ట్ సర్వీసెస్ వచ్చేసి 223 million డైలీ ప్యాసింజర్స్కి సర్వీస్ ఇవ్వబోతుంది అని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో బేసిక్గా క్రిస్ ఏదైతే ఉందో క్రిస్కి సంబంధించి 40th ఫౌండేషన్ డే పురస్కరించుకొని ఈ రైల్ వన్ యాప్ను తీసుకురావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా ఇక్కడ ఒకటే క్వశ్చన్ అడుగుతారండి. ఇటీవల కాలంలో రైల్ వన్ అనే యాప్ దేనికి సంబంధించిందంటే యూనిఫికేషన్, అంటే అటు ఫ్లైట్ సర్వీసెస్ని ఇటు ప్యాసింజర్ సర్వీసెస్ని ఒకే తాటికి తీసుకొస్తూ రిజర్వేషన్ రిలేటెడ్ కానీ ఇంకా ఇతరత్ర ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం కోసం అని చెప్పేసి బుకింగ్ పర్పస్లో కూడా ఉపయోగించుకుందుకు ఈ రైల్ వన్ సర్వీసెస్ని తీసుకురావడం జరిగింది, రైల్ వన్ అనే యాప్ని. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2025. సో ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇండియా యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన దేశం యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేస్తూ ఒక రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 2025 జూన్ రోజున మనకి జూన్ 1st రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది బై యాన్యువల్, గుర్తుపెట్టుకోండి, ప్రతి 6 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరంలో 2 సార్లు ఇచ్చే రిపోర్ట్ అన్నమాట. ఓకే, సో దీని డీటెయిల్స్ చూద్దాం. biannual report. So biannual report by the RBI assess the resilience of India's financial system and key risks. So basically ఫైనాన్షియల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంతవరకు ఉన్నాయని తెలియజేస్తూ చెప్పేదే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనమాట. ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. రిఫ్లెక్ట్స్ వ్యూస్ యాజ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో, సో కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సబ్ కమిటీ దీన్ని చూస్తుంది అనమాట. సో ఈ జూన్ 2025కి సంబంధించి హైలైట్స్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ రిమైన్స్ యాజ్ ఏ మేజర్ గ్లోబల్ గ్రోత్ డ్రైవర్ అని చెప్పేసి చెప్తుంది. సో గ్లోబల్ గ్రోత్లో ఇండియన్ ఎకానమీ మేజర్ డ్రైవర్గా ఉండబోతుంది అని చెప్పేసి రిపోర్ట్ హైలైట్ చేసింది. సపోర్టెడ్ బై సౌండ్ మ్యాక్రో ఫండమెంటల్స్ అండ్ ప్రుడెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రిస్కులు కూడా చెప్తుంది. ఏం రిస్క్? జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ డిస్ట్రప్షన్స్, వెదర్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మే ఇంపాక్ట్ ది ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి కూడా చెప్తుంది. సో మనం చూసాం జియో పొలిటికల్ టెన్షన్స్, అటు ఇండియా పాకిస్తాన్, రష్యా ఉక్రెయిన్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇరాన్, ఇజ్రాయెల్ హమాస్, ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా జియో పొలిటికల్ టెన్షన్స్, సో స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడము, ఇండియన్ ఆయిల్ ట్రేడ్ పైన ఇంపాక్ట్ పడ్డము, సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ట్రేడ్ డిస్ట్రప్షన్, సో స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తే ట్రేడ్ ఎక్కడ ఆయిల్ పరంగా, సో ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా ఎకానమీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పరంగా చూసుకున్నట్లయితే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చేసి 2.3% యాజ్ ఆఫ్ మార్చ్ 2025 కల్లా 2.3% మాత్రమే ఉంది అని చెప్తున్నారు. మే రైజ్ 2.5% బేస్ లైన్ అండ్ 2.6% బై ది మార్చ్ 2027 కల్లా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టీ డికేడల్ లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లెవెల్. సో బేసిక్గా ఇది పాయింట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెవెల్స్ అనేవి లోగా ఉన్నాయి, అతి తక్కువగా ఉన్నాయి. ఇది ఒక రకంగా లాభదాయకము. మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ అడిక్వసీ ఏ విధంగా ఉంది, వెల్ అబోవ్ రెగ్యులేటరీ థ్రెషోల్డ్. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీలో ఈ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఏ విధంగా ఉందంటే వెల్ అబోవ్ రెగ్యులేటరీ థ్రెషోల్డ్స్. మనకి బాసెల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ బాసెల్ నార్మ్స్ని పరిగణలోకి తీసుకొని మనము కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకింగ్స్కి. సో క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఏ విధంగా ఉండాలని చెప్పేసి, సో అవి రెగ్యులేటరీ నార్మ్స్ కంటే బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఈవెన్ అండర్ సివియర్ స్ట్రెస్ బ్యాంక్స్ రిమైన్ అడిక్వేట్లీ క్యాపిటలైజ్డ్. డొమెస్టిక్ అవుట్లుక్ ఏ విధంగా, గ్రోత్ డ్రివెన్ ఫర్ బై డొమెస్టిక్ డిమాండ్. సో ఎస్పెషల్గా డొమెస్టిక్ డిమాండ్ అంటే ఇక్కడ బేసిక్గా మన ఇండిజినస్గా ఎంతవరకు డిమాండ్ ఉంది, ఎక్స్టర్నల్ డిమాండ్ కంటే ఇండిజినస్ డిమాండే ఎక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఫేవరబుల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ డ్యూ టు రికార్డ్ క్రాప్ ప్రొడక్షన్. ఓకే, ఇన్ఫ్లేషన్ అనేది కూడా
ఫేవరబుల్గానే ఉంది అని చెప్పేసి ఫిజికల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే క్రాప్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంది, పంటల యొక్క ఉత్పత్తి బాగా ఉంది, సో దానివల్ల ఏం నష్టం లేదు అని చెప్తుంది. అదేవిధంగా హెల్దీ క్యాపిటల్ బఫర్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సంబంధించి క్యాపిటల్ బఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగానే ఉన్నాయని చెప్తుంది. ఇంప్రూవింగ్ అసెట్ క్వాలిటీ అండ్ రోబస్ట్ ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సంబంధించి అని చెప్తుంది. ఓవరాల్గా స్టెబిలిటీగానే ఉంది ఇండియన్ ఎకానమీ. కాకపోతే కొన్ని ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ వల్ల లైక్ జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ డిస్ట్రప్షన్స్ వల్ల ఇండియన్ ఎకానమీ మే గో డౌన్. కాకపోతే వరల్డ్ ఎకానమీకి గ్రోత్ ఇంజన్గా మాత్రం ఇండియా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ 3 ప్రోగ్రామ్ అనేది న్యూస్లో ఉంది. సో క్యాబినెట్ రీసెంట్గా ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ 3 ప్రోగ్రామ్ని ఓకే చేయడం జరిగింది. ఓకే, అమలు తెలపడం జరిగింది. సో బేసిక్గా ఏంటి అంటే మనకి స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ అంటే ఏంటంటే స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇండియా యొక్క ఇంటెలిజెన్స్ని ఎక్కువగా మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి, అంటే అటు పాకిస్తాన్, పాకిస్తాన్, చైనా, ఇటు మయన్మార్, బంగ్లాదేశ్ కంట్రీస్ పైన ఒక కన్నేస్తూ స్పేస్ బేస్డ్గా ఒక సర్వేలెన్స్ సిస్టమ్ని బిల్డ్ చేయడమే ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్. సో బేసిక్గా ఇది 2023లోనే ఓకే చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి స్టేజ్ 3 ఏదైతే ఉందో దాన్ని ఓకే చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ బేసిక్గా ఈ స్టేజ్ 3లో ఏఐ ఎనేబుల్డ్ సర్వేలెన్స్ని కూడా ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారా చేయాలనుకున్నాను. సో ఈ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ గురించి చూద్దాం. సో అప్రూవ్డ్ October 2023 బై క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది ఓకే చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ సర్వేలెన్స్ శాటిలైట్స్ ఫర్ అడ్వాన్స్డ్ జియో ఇంటెలిజెన్స్. సో ఆయా దేశాల్లో పైన, అంటే మన బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన దేశం పైన ఏ విధంగా యాక్టివిటీస్ కొనసాగిస్తున్నాయి, మన బార్డర్ స్టేట్స్, మన బార్డర్ సెక్యూర్డ్గా ఉందా లేదా అని చెప్పేసి చూడడం కోసం అని చెప్పేసి ఈ జియో ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మనకి శాటిలైట్స్ని ఉపయోగించుకొని చేయాలి అనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా మొత్తం 52 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 21 ఏమో ఇస్రో ఆపరేట్ చేయడం జరుగుతుంది. 21 వచ్చేసి అవుట్ ఆఫ్ 52 శాటిలైట్స్, 21 శాటిలైట్స్ are operating by the ISRO and remaining 31 satellites are by private companies. Okay, next strategic significance ఏంది? మానిటర్స్ చైనా, పాకిస్తాన్, ఇండియన్ ఓషన్ రీజియన్ని రికరెన్స్గా, అంటే కంటిన్యూస్గా ఏదో ఒక శాటిలైట్ మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఇఫ్ ఎనీ అన్వాంటెడ్ థింగ్స్ మే హ్యాపెన్ అలర్ట్స్ రావడం జరుగుతుంది. ఓకే, షార్టర్ రివ్యూస్ టైమ్స్ అండ్ హై రెజల్యూషన్ ఇమేజింగ్, ఎన్హాన్స్ మానిటరింగ్ ఎయిర్ ఫీల్డ్స్ అండ్ బేసెస్ స్టాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటర్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో టెక్నాలజికల్ ఫ్యూచర్స్ ఏంటి? ఏఐ ఎనేబుల్డ్ శాటిలైట్స్ విత్ ఇంటర్ శాటిలైట్ కమ్యూనికేషన్, లో ఎర్త్ అండ్ జియో స్టేషనరీ, మనకి లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని, అదేవిధంగా జియో సింక్రనస్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఉపయోగించుకుంటూ, జియో స్టేషనరీ ఆర్బిట్స్ని ఉపయోగించుకుంటూ కాంప్రహెన్సివ్ కవరేజ్ అనేది చేయబోతున్నది. ఓకే, బేసిక్గా ఈ సర్వేలెన్స్ శాటిలైట్స్ని బేస్ చేసుకొని. ఓకే, అదేవిధంగా దీన్ని లీడ్ ఏజెన్సీ ఎవరు అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ వారు, అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంటుంది. ఇది 2019లో ఫామ్ చేయడం జరిగింది. కోఆర్డినేట్స్ విత్ ఇస్రో, డిఆర్డిఓ అండ్ ఆర్మోడ్ ఫోర్సెస్తో కోఆర్డినేట్ చేస్తూ ఈ సర్వేలెన్స్ సిస్టమ్ని బేసిక్గా కవర్ చేయడం జరుగుతుంది. స్ట్రెంథన్ ఇండియా స్పేస్ వార్ఫేర్ కేపబిలిటీస్, కౌంటర్స్ బేసిక్గా ఇంపార్టెన్స్ ఏంది? కౌంటర్స్ అడ్వర్సరీ యాంటీ శాటిలైట్ థ్రెట్స్, ఎన్ష్యూర్ రియల్ టైమ్ సెక్యూర్ ఇంటెలిజెన్స్ ఫర్ ట్రై సర్వీసెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ సిస్టాన్ని మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఉదయగిరి. సో రీసెంట్గా మనము చూసాము ఐఎన్ఎస్ నీలగిరిని కూడా, ఐఎన్ఎస్ నీలగిరి ఏదైతే ఉందో ఇది కమిషన్ అయింది మన ఇండియన్ నావీకి. అదేవిధంగా ఐఎన్ఎస్ ఉదయగిరి ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా స్టెల్త్ ఫ్రిగేట్ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండిజినియస్ టెక్నాలజీతోనే బిల్డ్ చేయడమే ఈ బేసిక్గా ప్రాజెక్ట్ 17A.
యొక్క మెయిన్ ఉద్దేశం. సో మనకి శివాలిక్ క్లాస్లో భాగంగా ఈ ఫైటర్ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాజెక్ట్ 17లో భాగంగా బిల్డ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ 17లో భాగంగా. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నీలగిరి క్లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అడ్వాన్స్డ్, అంటే ఈ శివాలిక్ క్లాస్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ ఫైటర్ జెట్స్ని బేసిక్గా బిల్డ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రాజెక్ట్ 17Aలో మొత్తం 7 ఈ నీలగిరి క్లాస్కి సంబంధించిన ఫ్రిగేట్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్రెడీ ఐఎన్ఎస్ నీలగిరి గత ఈ మేలోనే జూన్ మంత్లో లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఐఎన్ఎస్ ఉదయగిరిని మనము మళ్ళీ కమిషన్ చేయబోతున్నాము. ఓకే, సో దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏందనే చూద్దాం. సో 1 జూలై 2025 రోజున డెలివర్ టు ఇండియన్ నేవీ. సో బేసిక్గా ప్రాజెక్ట్ 17Aలో భాగంగా 7 మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో బేసిక్గా దీన్ని బిల్డ్ చేస్తున్నది ఎవరు అంటే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఏవైతే ఉన్నారో ముంబైకి సంబంధించిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు బిల్డ్ చేయడం జరుగుతుంది. శివాలిక్ క్లాస్కి సంబంధించిన ప్రాజెక్ట్ 17 ఏదైతే ఉందో దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ప్రాజెక్ట్ 17A. దాంట్లో 7 మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో బ్లూ వాటర్ ఆపరేషన్స్ అగైనెస్ట్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ థ్రెట్స్కి అగైనెస్ట్గా ఈ ఉదయగిరిని బిల్డ్ చేయడం జరిగింది. సో బేసిక్గా మేజర్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇండిజినస్గా మన వార్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే 7 మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఐఎన్ఎస్ నీలగిరిని కమిషన్ చేయడం జరిగింది. సో జూలై 1 రోజున ఐఎన్ఎస్ ఉదయగిరిని కమిషన్ చేయడం జరిగింది. ఇండిజినస్ డిజైన్ బై ది వార్షిప్ డిజైన్ బ్యూరో ఏదైతే ఉందో వార్షిప్ డిజైన్ బ్యూరో వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ ద్వారా దీన్ని బిల్డ్ చేశారు ఫర్ ఫాస్టర్ డెలివరీ. సో బేసిక్గా డెలివర్డ్ ఇన్ రికార్డ్ 37 months సిన్స్ లాంచ్ కంటే ముందు, అంటే లాంచ్ చేసినప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ 17A ఏదైతే ప్రోగ్రామ్ లాంచ్ చేశారో 37 monthsలోనే ఈ ఐఎన్ఎస్ ఉదయగిరిని ఇవ్వడం జరిగింది. సో 17 క్లాస్. సో బేసిక్గా మనకి ప్రాజెక్ట్ 17 క్లాస్ సంబంధించి ఏదైతే ఉందో దానికంటే 4.54% లార్జర్ దెన్ ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొపల్షన్ డీజిల్ అండ్ గ్యాస్ టర్బైన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కంట్రోలబుల్ పిచ్ ప్రొపెల్లర్ అనేది, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేది ఈ ఉదయగిరి యొక్క సొంతము. అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్. సో బేసిక్గా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అనేది ఇది క్యారీ చేయగలుగుతుంది. అదేవిధంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి మనకు ఏవైతే సబ్మరైన్స్ కానీ వాటిని డిటెక్ట్ చేసి వాటిని డిస్మాంటిల్ చేయడం కానీ, ఫైటర్ ఎయిర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్మాంటిల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో స్టెల్త్ టెక్నాలజీ అనేది మనకు తెలుసు. శత్రు దేశాలకు సంబంధించిన రాడార్ వ్యవస్థకి కనబడకుండా మూవ్ అవ్వడమే స్టెల్త్ టెక్నాలజీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, పాకిస్తాన్ అజ్యూమ్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఫర్ జూలై మంత్. సో ఇదొక బిగ్ న్యూస్ అండి. సో బేసిక్గా మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ మెంబర్సు, నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్లో రీసెంట్గా జూన్లో ఆల్రెడీ 5 countries అనేటివి జాయిన్ అయ్యాయి. సో పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది? 5. అదేవిధంగా నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి 5. సో 10 మంది. సో మొత్తంగా పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్తో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 15 మెంబర్స్తో ఉంటుంది. సో దీంట్లో పర్మనెంట్గా 5 members ఉంటారు. అది పక్కన పెడితే నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ 2 years టర్మ్కోసారి 2 years టర్మ్ బేస్గా రొటేషన్ పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ 2024 నుంచి, అంటే 2024 నుంచి 2026 టర్మ్ ఏదైతే ఉందో దీనికని ఎన్నుకోవడం జరిగింది. సో దీంట్లో రొటేషన్ పద్ధతిన ప్రెసిడెన్సీషిప్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెన్సీషిప్ అనేది మారుతూ ఉంటుంది. సో జూలై మంత్కు గాను ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా పాకిస్తాన్ ఎన్నుకోవడం జరిగింది. ఓకే, సో చూద్దాం. పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ 2-year టర్మ్
యాజ్ ఏ నాన్ పర్మనెంట్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ 2025-26 అంటే 2024-25 సో ఈ 2 సంవత్సరాలకు గాను ఇప్పుడు బేసిక్గా జూలై మంత్లో ఏంటి మనకి పాకిస్తాన్ ప్రెసిడెన్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవాల్వింగ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అమిడ్ గ్లోబల్ క్రైసిస్. సో బేసిక్గా ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఒకవేళ ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఒకవేళ ప్రెసిడెన్షిప్ చేస్తే ఏం చేయాలి అంటే యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడము, ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేయడము, అదేవిధంగా ప్రమోట్ పీస్ఫుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇంక్లూజివ్ లీడర్షిప్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంది, స్పాట్లైట్ ఆన్ రీజనల్ టెన్షన్స్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ డిస్ప్యూట్స్. చైర్మన్షిప్ తాలిబాన్ శాంక్షన్ కమిటీ ఏదైతే ఉందో, సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెన్షిప్తో పాటుగా మనకి తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి. సో ఆ కమిటీకి కూడా చైర్మన్షిప్ ఇప్పుడు పాకిస్తానే. సో ఇవి ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అఫ్ఘాన్ స్టెబిలిటీ అండ్ మల్టీలాటరల్ రిఫార్మ్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇప్పుడు బేసిక్గా ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు, పాకిస్తాన్, జూలై 1 నుంచి. సో జూలై మంత్కు మాత్రమే. సో మనకి పాకిస్తాన్ నుంచి ఎవరో ఒకరు పర్మనెంట్ మెంబర్ ఉండాలి కదా, వారు ఎవరు అంటే అసీమ్ ఇఫ్తికార్ అహ్మద్ గారు లీడ్ చేయబోతున్నారు. సో బేసిక్గా నేను చెప్పాను కదా, జూన్ మంత్లో 2026 నుంచి ఛార్జ్ తీసుకోబోయేటువంటి కంట్రీస్ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది కదా నాన్ పర్మనెంట్ మెంబర్స్లో భాగంగా. సో ఎవరు అంటే బహ్రెయిన్, కొలంబియా, ది డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, నెక్స్ట్ లాట్వియా, నెక్స్ట్ వచ్చేసి లైబీరియా. సో యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ 1 జనవరి 2026 నుంచి చేయబోతున్నారు. సో 1 జనవరి 2026 నుంచి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే మెంబర్షిప్ ఉందో నాన్ పర్మనెంట్ మెంబర్గా దాని యొక్క మెంబర్షిప్ అనేది పోవడం జరుగుతుంది. సో దానికంటే ముందే జూలై మంత్కు గాను యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి ప్రెసిడెన్షిప్ అనేది రావడం జరిగింది. సో సింపుల్గా ఇటీవల పాకిస్తాన్కి ఏ మంత్కు గాను ఈ ప్రెసిడెన్షిప్ ఇచ్చారు అంటే జూలై మంత్కు గాను ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఓకే, అదేవిధంగా తాలిబాన్ శాంక్షన్ కమిటీకి చైర్మన్షిప్ కూడా పాకిస్తాన్కి రావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, యూనియన్ క్యాబినెట్ క్లియర్స్ ది న్యూ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ టు బూస్ట్ ఇండియా స్పోర్టింగ్ ఎకోసిస్టమ్. సో బేసిక్గా ఇండియాలో క్రీడలను స్పోర్ట్స్ని బిల్డ్ చేయాలి, అదేవిధంగా ఒలింపిక్ లాంటి పోడియంస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ వీటిలలో, కామన్వెల్త్ గేమ్స్లలో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ని పెంచాలి, స్పోర్ట్స్ని ఒక హ్యాబిచువల్ చేయాలి, అదేవిధంగా యంగ్ టాలెంటెడ్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో న్యూ నేషనల్ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగింది యూనియన్ క్యాబినెట్ వాళ్ళు. సో దానికి సంబంధించిన హైలైట్స్ ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్గా ఎప్పుడు అప్రూవల్ చేయడం జరిగింది, 1 జూలై 2025 రోజున మేక్ ఇండియా గ్లోబల్ స్పోర్ట్స్ పవర్ హౌస్గా చూడాలనుకుంటున్నారు. సో బేసిక్గా అప్రోచ్ ఏంటి, అథ్లెటిక్ సెంట్రిక్ అండ్ ఇంక్లూజివ్ అండ్ ఎకనామికల్లీ ట్రాన్స్ఫర్మేటివ్ ఓరియంటల్లో ఈ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ప్రమోట్ మాస్ పార్టిసిపేషన్ అండ్ కమ్యూనిటీ ఫిట్నెస్, ఇంటిగ్రేట్ స్పోర్ట్స్ విత్ ఎడ్యుకేషన్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీస్లో భాగంగా ఎడ్యుకేషన్ని అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ని కూడా చేయడం జరిగింది. డెవలప్ ఇండియా యాజ్ ఏ స్పోర్ట్స్ టూరిజం హబ్గా చేయాలనుకుంటున్నారు, స్పోర్ట్స్ టూరిజం హబ్. ఓకే, నెక్స్ట్ ఎంకరేజ్ స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా స్ట్రెంథెన్ గవర్నెన్స్ అండ్ క్రియేట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగా ఇండియాకు సంబంధించినటువంటి న్యూ స్పోర్ట్స్ పాలసీని, ఎస్పెషల్గా ఇండియాని గ్లోబల్ పర్ఫార్మెన్స్లో టాప్లో ఉంచాలి. అటు క్రీడలకు సంబంధించినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎక్స్పోర్ట్స్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఇటు చదువులతో పాటుగా బేసిక్గా ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో స్పోర్ట్స్ని భాగం చేయాలి అని చెప్పేసి ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీస్ని జూలై 1 రోజున మన ఇండియన్ గవర్నమెంట్ ఓకే చేయడం జరిగింది. ఓకే, ఎంపసిస్ ఆన్ అథ్లెట్ వెల్ఫేర్, ట్రైనింగ్, ఫిట్నెస్ ఇండిసెస్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్, స్పోర్ట్స్ అండ్ పీపుల్స్ మూమెంట్, అథ్లెట్ అండ్ కమ్యూనిటీ ఫోకస్లో భాగంగా ఇవి చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ ఆల్సో. అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ వీడియోస్. Please watch that videos also. Thank you so much.